వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. రాను రాను గుంటూరు కారం సినిమాను గుంటూరు కష్టంగా మార్చేలా ఉన్నారు మూవీ మేకర్స్. అసలు మహేష్ బాబు రేంజ్ ఏంటి, త్రివిక్రమ్, తమన్, రామజోగే శాస్త్రి చేస్తున్న పనేంటి అనేదే ఇప్పుడు ఫ్యాన్స్ను తెగవేధిస్తోంది. ట్రెండ్ ఫాలో అవటం వరకు బాగానే ఉంది, కానీ ట్రెండ్ పేరుతో మహేష్ బాబు రేంజ్ను మర్చిపోతున్నారా అనేదే అర్థం కాకుండా ఉంది. మహేష్ బాబు లేటెస్ట్ ఫిలిం గుంటూరు కారం జనవరి 12న రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా మాస్ బీట్ అంటూ కుర్చీ మడతబెట్టి సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇక కుర్చీ మడతబెట్టి అని డైలాగ్ వినగానే సోషల్ మీడియాలో డ్యూటీ ఎక్కేశారు మహేష్ ఫ్యాన్స్. అసలు అలాంటి డైలాగ్తో మహేష్తో సాంగ్ ఏంటి అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కుర్చీ మడత పెట్టి అనేది ఒక బూత్ డైలాగ్. దాన్ని ఒక ముసలి వ్యక్తి ఏదో యూట్యూబ్ ఛానల్లో చెప్పగా సరదాగా అలా ఫేమస్ అయిపోయింది. అలాంటి దాన్ని తీసుకొచ్చి మహేష్ సాంగ్కి మొదటి పదంగా పెట్టడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్, లిరిక్స్ రాసిన రామజోగే శాస్త్రి సహా లిరిక్స్ ఓకే చేసిన త్రివిక్రమ్ మీద ఫైర్ అవుతూ ఒరే ఏంట్రా ఇది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సినిమా సంగతి పక్కన పెడితే పాటలతో మహేష్ బాబు ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉన్నారు. అసలు పాటల మీద ఇంత అశ్రద్ధ ఎందుకు పెడుతున్నారో అర్థం కావటం లేదని అంటున్నారు. ఇదే కాదు, గుంటూరు కారం నుంచి రెండో పాటగా వచ్చిన ఓ మై బేబీ విషయంలోనూ ఇదే విధంగా ఫైర్ అయ్యారు. మహేష్ ఫ్యాన్స్కి రామజోగే శాస్త్రికి మాటల యుద్ధం జరిగి ఆయన సోషల్ మీడియాకి కూడా దూరం అయ్యారు. ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఈ వ్యవహారంపై మండిపడ్డాడు. ఇప్పుడు మరోసారి కుర్చీ పాట ఓపెనింగ్ వర్డ్స్తో మళ్ళీ ట్రోలింగ్ మొదలు పెడుతున్నారు. మరి ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి.